తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తేదీన 2 లక్షల కొత్త పెన్షన్స్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఈ పెన్షన్స్ అప్లికేషన్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఈ పెన్షన్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఏ పెన్షన్ కోసం అప్లికేషన్ చేసుకోవాలి, ఈ పెన్షన్ కేటగిరీలు ఏవి, అసలు అవసరమైన పత్రాలు జిరాక్సులు మీ దగ్గర ఏముండాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మీరు ప్రతి ఒక్కరు కూడా వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లికేషన్ చేసుకునే వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళై ఉండాలి. అయితే ఖచ్చితంగా ఈ వృద్ధాప్య పెన్షన్కి అప్లికేషన్ చేయాలి అని అంటే 57 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే 56 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్న వాళ్ళు ఈ వృద్ధాప్య పెన్షన్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడి ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్కు అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు ఏజ్తో సంబంధం అయితే లేదు. కనీసం 40% పైన వైకల్యం ఉండాలి. అంటే మీ సదరం సర్టిఫికేట్లో 40% అంగవైకల్యం ఉందని సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీ దగ్గర యూడిఐడి కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడి కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. అదేవిధంగా ఈ వితంతు పెన్షన్కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు ఏజ్ కనీసం 18 సంవత్సరాలు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడి ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. మీ భర్త చనిపోయినట్లయితే డెత్ సర్టిఫికేట్ కూడా మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అదేవిధంగా చేనేత మరియు కల్లుగీత కార్మికుల పెన్షన్ కోసం అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి కనీసం 50 సంవత్సరాలు ఏజ్ అయితే ఉండాలి. అదేవిధంగా వాళ్ళకు కూడా సేమ్ ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడి ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. ఈ చేనేత కల్లుగీత కార్మికులకు సంబంధించి సొసైటీ గుర్తింపు కార్డు ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి, అంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఈ బీడీ కార్మికులకు అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే మీ వయసు వచ్చేసి 50 సంవత్సరాల లోపు ఉండాలి. అదేవిధంగా మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడి కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. కార్మిక గుర్తింపు పత్రం అంటే మీరు బీడీలు చేస్తున్నట్టు ఈఎస్ఐపిఎఫ్ కట్ అయిన లెటర్ ఉంటుంది కదా మీ దగ్గర, అదైతే ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా ఉండాలి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ అయితే మీరు రెడీగా అయితే ఉంచుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీకు ఈ పెన్షన్ అప్లికేషన్ ఫామ్ మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్లో లేదంటే మీ సేవలో ఉంటుంది. ఆ పెన్షన్ ఫామ్ ఫిలప్ చేసి ఇవన్నీ ఫిలప్ చేసి మీ గ్రామ పంచాయతీలోని సెక్రటరీకి అయితే మీరైతే సబ్మిట్ చేయండి. వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కు పంపించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకు జూన్ 2వ తేదీన మీకు పెన్షన్ అనేది అప్రూవల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ 2 లక్షల కొత్త పెన్షన్స్ ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. మీరు ఎవరైనా సరే మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఆన్లైన్ స్కీమ్కు సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.